నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. సూర్యచంద్రులకు జ్యోతిష్యంలో బీజాక్షర మంత్రాలు ఉంటాయా? ఏంటి? వంటవార్పు అంటే ఏంటి? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, చెప్పండి, సూర్యచంద్రులకి జ్యోతిష్యంలో బీజాక్షర మంత్రాలు ఉంటాయా? ఉంటే అవేంటి వివరించండి. ఇక్కడ మనకి గ్రహ దోషాల కోసం రకరకాలైనటువంటి ఇవి చెప్తూ ఉంటాం. ఈ యొక్క మంత్రాలు అంటే బీజాక్షరాలు అంటాం. ఈ బీజాక్షరాలను మనం చాలా శక్తివంతమైనటువంటిగా మన వాళ్ళు మంత్రశాస్త్రం కావచ్చు, మన జ్యోతిష్య శాస్త్రంలో మంత్రం అంటే మళ్ళీ వేరే అనుకోకండి, నేను ప్రతిరోజు చెప్పినట్టుగా మళ్ళీ ప్రతిసారి ప్రతి షోలో చెప్పలేను. కాబట్టి మంత్రం అనేది అక్షర స్వరూపం. ఈ అక్షరానికి ఒక్కొక్క శబ్దం ఉంటుంది. ఆ శబ్దం ద్వారా ఆ శబ్దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అది ఆ ఫ్రీక్వెన్సీ పనిచేస్తుందని ఒక విశ్వాసం. దానివల్ల సూర్యునికి వచ్చేసి ఒక బీజాక్షరం, అది మన హా అనేటువంటిది ఉంది కదా, హాలో హ్రీం అంటాం, హమ్ అంటాం. అంటే హా అనేటువంటి దానికి రావత్తు హ్రీం అంటాం అనమాట, అనే బీజాక్షరంతో మొదలు పెడతాం. అలాగే చంద్రునికి వచ్చేసి ఐం శ్రీం అనేటువంటి బీజాక్షరాలతో పూజించడం ద్వారా లేదా మనం జపించుకోవటం ద్వారా తప్పకుండా మనకి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో బీజాక్షరాలు ఇవ్వటం జరిగింది. హ్రం హ్రీం హ్రౌం అనే సూర్యాయ నమః అని చెప్పేసి అంటే ఆ పలికేటువంటి ఆ శబ్దంలో ఆ శబ్దానికి ఉండేటువంటి ఫ్రీక్వెన్సీ వల్ల మనకి ఆత్మ చైతన్యం అంటాం. సూర్యుడు అంటే ఎక్కడో ఉన్న సూర్యుడు మనకి ఏదో దోషాన్ని ఇస్తాడనో ఇంకోటో కాదు. సూర్యుడు అంటే మన శరీరంలో వెలిగేటువంటి ఆత్మ. దాన్ని ఈ దేహానికి సూర్యుడు గ్రహాలకు ఏ విధంగా శక్తిని ఇస్తాడో మన ఆత్మ ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి దానికి శక్తినిస్తుంది. అదే ఆత్మ వెళ్ళిపోతే మరణం అంటాం. కాబట్టి అందువల్ల సూర్యుడితో పోల్చడం జరిగింది. ఆ ఆత్మ చైతన్యం కోసం చెప్పబడేటువంటి అక్షరంగా హ్రీం హ్రం హ్రౌం అని ఒక బీజాక్షరాలు ఉన్నాయి. వాటిలో 2 చదివినా, ఒక్క అక్షరం చదివినా కూడా మనకి అది ఉపయోగకరంగా ఉంటుందని. అదే పొడుగ్గా చెప్పామనుకోండి, వీళ్ళకి పలకన కూడా రాదు. అందుకే మొదటగా బీజాక్షరం ఒక్క అక్షరమైనా పలకగలిగితే అది మేలు చేస్తుంది అన్నటువంటి ఉద్దేశం. అదేవిధంగా గురువుగారు, అసలు ఈ బీజాక్షర మంత్రాలు పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ప్రధానంగా ఏ సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ బీజాక్షర మంత్రాలు పఠించాలని? సమస్య అంటే అమ్మా ఇక్కడ అదే చెప్పాను కదా, సూర్యుడు అంటే ఆత్మకారకుడు. ఆత్మనూన్యతాభావం ఉంటుంది. అంటే ప్రతిదానికి పిరికితనం ఉండటం, ప్రతిదానికి నేను చేయలేనేమో అనుకోవటం, ప్రతిదానికి నాకు ఇది అవ్వదులే అనేటువంటి నిరాశ నైరుష్యంలో ఉండేటువంటి వాళ్ళు ఆత్మనూన్యతాభావం అంటాం. అంటే ఆత్మని తనను తాను తగ్గించుకొని బాధపడేటువంటి వాళ్ళు. అలాగే మానసికమైనటువంటి చంద్రుడు వచ్చే మనసు కారకుడు అని చెప్తాం. మానసికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, భయపడేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సూర్యచంద్రుల యొక్క బీజాక్షరాలు తప్పకుండా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడతాం గురువు గారు. వరప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు నర్సాపూర్ నుంచి. నమస్తే వరప్రసాద్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి. పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం చెప్పండి. 26/5/2000. ఓకే. మధ్యాహ్నం 12 గంటలండి. రాజోలు, ఈస్ట్ గోదావరి. 12 ఉదయమా? ఉదయమేనండి. ఉదయం 12 గంటలకండి. గురుగారితో అంటే చదువు ముందుకెళ్ళలేదండి గురువు గారు. సిఎస్ చదువుతున్నాడు. కొంచెం ఏమైనా రెమెడీ ఏమైనా చెప్తారేమో అని. అలా ఈ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసండి సింహలగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 1వ పాదం. జన్మలగ్నం నుంచి 6వ ఇంట్లో కేతు, సప్తమంలో చంద్రుడు, 9వ ఇంట్లో గురువు, శని నీచంలో, దశమంలో శుక్రుడు, రవి, బుధుడు, కుజుడు, అలాగే 12వ ఇంట్లో రాహు. సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగంతో పాటుగా మాలవ్య మహాపురుష యోగం అనేటువంటి ఒక యోగం కూడా ఉన్నది. ఇప్పుడు గురుమహాదశ జరుగుతుంది. ఇతను అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉండటం వల్ల అతనికి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. కానీ ఈ డిసెంబర్ 7వ తారీఖు నుంచి మారతాడు. ఖచ్చితంగా ముందుకు వెళ్ళేదానికి అతనికి దారి కనిపిస్తుంది. అయితే ఈ సర్పదోషం ఏదైతే ఉన్నదో, ఈ సర్పయోగం అంటుందని, ఈ సర్పయోగం ఏదైతే ఉన్నదో, ఈ సర్పయోగానికి మీ వాడిని ప్రతి ఆదివారం ప్రదోషకాల సమయంలో
అంటే రాహుకాలం అంటాం. రాహుకాలం ప్రదోషం వచ్చేటువంటిది ఆదివారం ఉంటుంది. ఈ ఆదివారం రోజున ప్రదోష సమయంలో అంటే 4:30-6 సమయంలో మొక్కొచ్చినటువంటి గింజల్ని, అంటే సజ్జలు, పెసలు ఇలాంటివి ఉన్నాయి కదా, సన్న గింజలు ఉన్నాయి కదా, రాగులు ఇలాంటివి, వీటిని గురువారం రోజు నానబెట్టి ఒక రాత్రి అంతా, తెల్లవారి శుక్రవారం వడకట్టి దాన్ని ఒక గుడ్డలో గట్టిగా మూట కడితే ఆదివారం నాటికి మంచిగా మొక్కలు వస్తాయి. ఆదివారం రోజు సాయంత్రం ఎక్కువ బల్లె, ఒక గుప్పెడు అంతే, ఆ గుప్పెడు ఆ రాగులో లేకపోతే సజ్జలో సన్న గింజలు ఏవైతే ఉంటాయో మిల్లెట్స్, వాటిని మొక్కగట్టినటువంటి గింజల్ని 4:30-6 మధ్య కాలంలో మీ వాడి చేత పక్షులకి వేయించండి. దీనివలన తప్పకుండా మీ వానికి ఉన్న ఈ సర్పద యోగం ఏదైతే ఉందో ఇది దాని ప్రభావం లేకపోతే దాని యొక్క ప్రతికూల పరిస్థితులు ఏవైతే అనుకుంటామో రకరకాలుగా వాటన్నిటి నుంచి ఉపశమనం కలిగేందుకు ఒక మార్గం కనపడుతుంది. ఎలా కనపడుతుందని చాలామంది అడుగుతారు. ఈ ప్రపంచంలో భూతదయ అనేది మనిషి చూపించాలి. భూతం అంటే భూతాలు దెయ్యాలు కదా, మన వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా ఆ భూతదయ పంచభూతాలు అంటే 5 భూతాల దెయ్యాలని సరదాగా లేకపోతే ఎటకారంగా అడిగేవాళ్ళు కాదు. భూతదయ అంటే సర్వప్రాణులు అని అర్థం. భూతము అంటే భూతమో దెయ్యమో కాదు అని అర్థం. సర్వప్రాణుల యందు దయ కలిగి ఉండాలి. ఈ యొక్క భూమండలం మీద ఉండేటువంటి 84 లక్షల జీవరాశులలో పుట్టినటువంటి కొన్ని కోట్ల జీవరాశులు, అంటే 44 లక్షల జాతులు ఉన్నాయని అర్థం. ఆ జాతుల్లో పుట్టినటువంటి ప్రతి దాని మీద మనిషి చాలా తెలివైనటువంటి వాడు. ఆ మనిషి వీటన్నిటిని దయతో చూడమని చెప్పడం జరిగింది. అందువల్ల భూతదయ చూపించమంటంలో తప్పులేదు. ఎందుకంటే మనిషికి నువ్వెంత ఇచ్చినా సంతృప్తి ఉండదు. నువ్వెంతైనా ఇవ్వు, సంతృప్తి ఉండదు. ఇంకా ఇవ్వచ్చుగా అని అంటారు. అది మీ పిల్లలు కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆఖరికి నేను కూడా. ఓకే, ఈ భూతదయ పక్షులు అనుకోండి, వాటికి కడుపు నిండి అనుకోండి, వాటికి ఏం అవసరం లేదు. అవి రేపటి కోసం ఏం చూసుకో, మనలాగా రేపు ఎల్లుండి జాసి పెట్టుకుందామని ఇంటికి ఎత్తుకొని పోవు. అవి కడుపు నిండా తినేసి హాయిగా వీడు చల్లగా ఉండాలని ఆత్మతో ఖచ్చితంగా దీవిస్తాయి. దానివల్ల భూతదయ అనేటువంటిది మనం చూపిస్తే నువ్వు ఇచ్చినటువంటిది ఏదైతే ఈ ప్రకృతిలోకి నువ్వు వదిలిపెడతావో అది తిరిగి నిన్నే చేరుతుందని మన వాళ్ళు చెప్తారు. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, ఆ మాట మంచిగా ఉందనుకోండి, రేపు నాకు మంచే తిరిగి వస్తుంది. నేను చెప్పే ప్రతి మాట అది చెడ్డదనుకోండి, తిరిగి నాకు చెడే జరుగుతుంది. అలా రావటం అంటే. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రతి దాని యందు ప్రతి విషయం నందు మీకు విశ్వాసం అనేటువంటిది ఉంటే చేసుకోండి, లేకపోతే వద్దు. మరొక కాలర్తో మాట్లాడదాం గురువుగారు. శ్రీలేఖ గారు కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. నమస్తే శ్రీలేఖ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే గురుగారు. చెప్పండి మేడం. నా గురించే తెలుసుకుందాం అనుకుంటున్నాను. పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం చెప్పండి అమ్మా. పుట్టిన తేదీ వచ్చేసి 15వ తారీఖు 4వ నెల 2001. ప్రాంతం, సమయం? ప్రాంతం ఖమ్మం. ఏ టైంలో పుట్టారు? 12:52 మధ్యాహ్నం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నాది జాబ్ కెరియర్ ఎలా ఉండిద్దని తెలుసుకుందామని చూస్తున్నానండి. ఆల్రెడీ చేయట్లేదా? ఆల్రెడీ వచ్చేసి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ దాంట్లో కంపెనీలో జాయిన్ అయ్యాను. అది సెట్ అవుతుందా, ఇంకేమన్నా అంటే ఫేస్ చేస్తున్నా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది. నీ పేరేం పేరు అన్నావు తల్లి? శ్రీలేఖ. శ్రీలేఖ. ఇక్కడ లగ్నం మీది కర్కాటక లగ్నం, రాశి వచ్చి ధనుసు రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, 1వ పాదం. జన్మ లగ్నం నుంచి లగ్నాధిపతి 6వ ఇంట్లో కేతువుతో కుజునితో ఉన్నాడు. తర్వాత జాతకంలో 9వ ఇంట్లో ఇక్కడ శుక్రుడు బుధుడు నీచభంగ రాజయోగంలో బుధుడు, శుక్రుడు పరమ ఉచ్చస్థితిని కలిగి లక్ష్మీయోగంలో, 10వ ఇంట్లో సూర్యుడు, ఏకాదశంలో శని గురువు భాగ్యాధిపతి ఏకాదశం పరివర్తన యోగం, 12వ ఇంట్లో రాహు. ఇది తల్లి నీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి చార్ట్. ఇప్పుడు రాహు దశ జరుగుతుంది తల్లి. ఇక్కడ ఈ రాహు నిన్ను గొప్ప స్థానానికి తీసుకెళ్తుంది. ఎందుకంటే మిథున రాహు ఆరుద్ర నక్షత్రం తన స్వనక్షత్రంలో ఉన్నందువల్ల 12వ ఇంట్లో ఉన్నటువంటి రాహు అద్భుతంగా నీకు ఇస్తాడు. అయితే ఇప్పుడు నువ్వు కొన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తానంటున్నావు కదా, ఎక్కడికి పోయినా ఉంటాయి రథాలు అవన్నీ. ఎక్కడికి పోయినా నువ్వు ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికైనా పో, కానీ నీ మనోధైర్యంతో నువ్వు కోప్పడకుండా ప్రతిదాన్ని నవ్వుతూ ఫేస్ చేయి. ప్రతిదాన్ని నవ్వుతూ ఫేస్ చేయి. ఎందుకంటే నీకు దశమంలో సూర్యుడు అద్భుతంగా ఉన్నాడు. ఇంకా నీకు నేను ఒక సలహా చెప్తాను. నువ్వు ఉద్యోగం చేసుకుంటేనే
ఫర్దర్గా ఒక గొప్ప స్థానానికి ఎదిగేదానికి సివిల్స్ లాంటివి రాయి. ఇక ఆ నాలెడ్జ్ ఉంది, రాసుకో. దానివల్ల నీకు ప్రయోజనం. అంటే ఉద్యోగం చేస్తూనే తల్లి, చేయకుండా కాదు. నువ్వు దాన్ని మానేసి గురుగారు చెప్పారని పరిగెత్తకు. ఓకే, చేసుకో దానివల్ల. ఎందుకంటే దశమంలో సూర్యుడు ఇక్కడ అశ్విని నక్షత్రంలో, అదే కృతికలో ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. బట్ అశ్విని నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి నువ్వు కొంచెం కష్టపడినట్లయితే తప్పకుండా నీకు మంచి జరుగుతుంది. అయితే ఈ సర్పయోగం ఏదైతే ఉన్నదో, ఈ సర్పయోగం వల్ల ఇందాక కూడా అంతకుముందు ఉన్న అబ్బాయికి కూడా సర్పయోగం ఉంది. నీకున్నటువంటి ఈ సర్పయోగం ధనుర్రాశిలో ఉన్నటువంటి కేతు, మిథునంలో ఉన్నటువంటి రాహు కాబట్టి నీకు ఈ రాహు దశ అంతా కూడా యోగకారకంగా ఉంటుంది, ఉండకుండా ఉండదు. కానీ ఇది ఇలాగే నీ మానసికమైనటువంటి స్థితిని నలిపేస్తుంది. దానికి నువ్వేం చేస్తావంటే, నువ్వు ప్రతిరోజు నీకు రాహుకాల సమయం కుదరదు. నువ్వు నెట్లో చూస్తే నీకు తెలుస్తుంది. అంటే సోమవారం ఎప్పుడు ఉంటుంది, ఆదివారం ఎప్పుడు ఉంటుంది అని నీకు తెలుస్తుంది. కానీ ఆ సమయానికి నువ్వు ఆఫీస్లో ఉంటావు కాబట్టి నీకు కుదరదు. కాబట్టి నీ సెలవు రోజుల్లో నువ్వు తప్పకుండా రాహుకాల దీపాన్ని పెట్టుకో. ఎలాగా, నిమ్మకాయ దీపం అంటారు కదా, లేదా మామూలు దీపంలో కూడా లెమన్ గ్రాస్ ఆయిల్ ఉంటుంది, అది ఒక 2 డ్రాపులు వేయి. నిమ్మకాయే పెట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నాను. నిమ్మకాయ దీపాన్నే పెట్టుకోండి. లేదంటే మామూలు నూనెలో లెమన్ గ్రాస్ ఆయిల్ దొరుకుతుంది, ఎసెన్షియల్ ఆయిల్, అది ఒక 2 డ్రాపులు వేస్తే చాలు. సేమ్ రెండింటికి ఇదే దొరుకుతుంది అనమాట. అది అంతా మంచి జరుగుతుంది. కాబట్టి అలాంటిది మీరు చేసుకోగలిగితే చేసుకోండి. ఈ రాహుదశ మీకు మంచిదే ఇస్తుంది. ఉన్నతమైన స్థానానికి ఎదిగేదానికి బాగా కృషి చేయనన్న. ఆల్ ద బెస్ట్. మరొక కాలర్తో మాట్లాడదాం. ఆంజనేయులు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. ఆంజనేయులు గారు నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి, నా పేరు మా మనవడు గురించి అండి, అర్జున్. పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం చెప్పండి. ఫిబ్రవరి 3 అండి, 2018. 3/2/18 అండి. టైం 7:03 అండి పొద్దున. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ అండి. గురుగారితో మాట్లాడండి. సార్ చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. నా మనవడికి మిగతా పిల్లలు ఇప్పుడు 6 years అండి. కానీ మిగతా కంపేరిటివ్ అందరి పిల్లలాగా ఇది కానీ మాట్లాడటం కానీ చెప్పడం కానీ ఎక్స్ప్రెషన్ అవన్నీ ఆడతాడు పాడతాడు బాగానే ఉంది కానీ ఈ చదువుకోవడం అని కానీ ఇట్లా అని కానీ మనం ఏదైనా అడిగామనుకోండి దానికి సమాధానం చెప్పలేదు మళ్ళీ. అదే నేను చెప్తాను సార్, అట్లా కొద్దిగా ఉందండి. చెప్తాను మీకు. నేను ఇక్కడ లగ్నం మకర లగ్నం మీ మనవడిది, రాశి సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం, ఇక్కడ జాతకంలో 4వ పాదం, లగ్నంలో శుక్రుడు, రవికేతువులు, బుధుడు. అలాగే జాతకంలో వచ్చేసి సప్తమ రాహు, అష్టమ చంద్రుడు, దశమ గురు, ఏకాదశ కుజుడు, 12వ ఇంట్లో శని. లగ్న కుటుంబ వాక్స్థానాధిపతి అయినటువంటి శని వ్యయస్థానంలో ఉన్నందువల్ల మీ వాడు అలా ఉండటానికి కారణమై ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. అందులో ఇప్పుడు రవి మహాదశలో శని జరుగుతూ ఉంది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి కూడా. ఇది ఈ అక్టోబర్కి అయిపోతుంది సార్. కొద్దిగా ఓపిక్గా మీ వాడిని ట్రైన్ చేయండి, వస్తుంది, రాకుండా ఏం లేదు. కాకపోతే నిదానం, అందరిలాగా గలగల మాట్లాడటం అట్లాంటిది కొద్దిగా సమయం తీసుకుంటుంది. కొద్దిగా వెయిట్ చేయండి. కొంచెం స్పీచ్ థెరపీ లాంటిది, లేకపోతే మీరు నిదానంగా ఓపిక్గా కొన్ని మాటలు చెప్పటం, లేదా కొన్ని కథలు చెప్పటం, ఇలాంటి వాటితో మీ వాడిని కొంచెం మోటివేట్ చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఈ లగ్నంలో ఉన్నటువంటి రవికేతువుల కలయిక వల్ల ఒక భయం కలుగుతుంది సార్. తర్వాత వాక్స్థానాధిపతి వ్యయంలో ఉండటం, అది మూలా నక్షత్రంలో ఉండటం, ఆ మూలా నక్షత్రాధిపతి కేతు 12వ ఇంట్లో ఉండటం వల్ల మీకు అది కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు. కాబట్టి దానికోసం ఏంటంటే మీరు కొంచెం స్పీచ్ థెరపీ లాగా, లేదా మీరే ఇంట్లోనే చక్కగా ఇప్పుడు చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు, తండ్రి కొడుకు మధ్య జరిగే సంభాషణ. వయసు అయిపోయిన తర్వాత ఒక తండ్రి కొడుకు ఉద్యోగం కోసం ఉన్నప్పుడు, నాన్న ఒకసారి ఇట్రా అంటే వస్తున్నా అంటాడు, కానీ పోడు. 10 సార్లు అడిగినా కూడా పోడనమాట. నాన్న ఎప్పుడు ఇసుకిస్తూ ఉంటావు అని అడిగితే చిన్నప్పుడు చెప్పాడట, నాన్న అరే నువ్వు చిన్నప్పుడు అదేంటి నాన్న అంటే కాకి, ఏంటి నాన్న అంటే కాకి, ఇలా నేను 100 సార్లు చెప్పుంటాను రా అని. అర్థమైందా? కాబట్టి చెప్పగలిగేటువంటి ఇది మన తాతలకి తండ్రులకి పిల్లల మీద ఉన్న ప్రేమతో 100 సార్లు చెప్తారు. కానీ పిల్లలకి ఈ రోజున అంత ప్రేమ లేకుండా పోతుంది, ఇన్క్లూడింగ్ నాతో కూడా అని మీరా అని అంటారు. అందుకే చెప్తున్నాను, నేను కూడా పిల్లలంటే నేను కూడా ఒక తండ్రి పిల్ల ఉండే కదా, కాబట్టి అందరికీ చెప్తున్నాను.
కాబట్టి మీ వాడికి ఈ యొక్క సర్పదోషంతో పాటుగా ఈ దోషం ఉన్నది కాబట్టి స్పీచ్ థెరపీ. నేను ఈ పరిహారాలు అలాంటివి అంటే డాక్టరే కరెక్ట్ అయినటువంటి ఇది సార్. ఒకసారి మీ వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, చెక్ చేయించండి, స్పీచ్ థెరపీ లాగా ఇవ్వండి. మీరే ఇంకా ఇంట్లో ఉండేటువంటి తాతగారు కాబట్టి మంచి కథలు చెప్పండి, దాన్ని నిదానంగా చెప్తూ ఉంటే ఖచ్చితంగా బాగవుతుంది. మరొక కాలర్తో మాట్లాడదాం. మహబూబాద్ నుంచి ధరణి గారు కాల్ చేస్తున్నారు. ధరణి గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరి గురించి అండి? మా అన్నయ్య గురించి. డీటెయిల్స్ చెప్పండి. పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం. 18/5/2003 11:55 నైట్. అయితే ఆయన స్టడీస్. హలో, ఎక్కడ పుట్టారండి? మహబూబాద్. గురుగారితో మాట్లాడండి. చెప్పు నాన్న. తన స్టడీస్ డిస్కంటిన్యూ చేశారు, డిప్లొమా. మ్మ్. మళ్ళీ ఇప్పుడు బీటెక్ చేపిద్దామని అనుకుంటున్నాము. మ్మ్. ఫ్యూచర్ స్టడీస్ ఆయన కంటిన్యూ చేస్తాడా చేయడా, మరి ఎలా ఉంటది అని చెప్పి. ఓకే, ఇక్కడ మీ యొక్క సహోదరుని యొక్క లగ్నం మకర లగ్నం, రాశి ధనుర్రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో లగ్నంలో కుజుడు నాన్న. ఈ లగ్న కుజుడు వచ్చేసి జాతకంలో ఉచ్చస్థితిని కలిగి ఉన్నాడు శ్రవణ నక్షత్రంలో. అది మంచిదే. ధనిష్టలో ఉంటే ఇంకా చాలా గొప్పగా ఉండేది. కానీ విద్యాస్థానాధిపతి లగ్నంలో ఉన్నాడు. విద్యలో శుక్రుడు బుధుడు ఉండటం, 6వ స్థానాధిపతి బుధుడు ఉండటం వల్ల ఇది ఇక్కడ విద్యలో బ్రేక్ రావడానికి గల కారణం. అందులో ఇప్పుడు మీరు చేర్పించకుండా ఉండొద్దు, చదివించండి. ఎందుకంటే నాన్న, విద్య అనేటువంటిది చాలా గొప్పది. ఈ ప్రపంచంలో ఎవరూ ఎత్తుకుపోలేనటువంటి అద్భుతమైనటువంటి సొత్తు అంటే ఆస్తి. కాబట్టి విద్య అనేటువంటి దాన్ని మోటివేట్ చేయండి. మీ వాడిని కొంచెం కోపం ఉండొచ్చు, మొండితనం ఉండొచ్చు, మొసలిలాగా ఒక పట్టుదల కలిగి ఉండవచ్చు, కోపం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు మీ వాడికి. కానీ చెప్పే ఓపిక అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. 2 మహాపురుష యోగాలు కలిగినటువంటి వాడు. సప్తమంలో ఉన్నటువంటి గురువు హంసయోగాన్ని, లగ్నంలో ఉన్నటువంటి కుజుడు రుచ మహాపురుష యోగాన్ని కలిగినటువంటి ఒక మంచి జాతకమే. జాతకంలో పెద్ద ఇదేం లేదు. కాకపోతే చిన్న ప్రతి దాంట్లో దోషాలు ఉన్నట్టుగా 6వ స్థానాధిపతి విద్యాస్థానంలో వక్రించి ఉన్నందువల్ల విద్యలో ఆటంకం కలిగింది. ప్రతిరోజు విశ్వసహస్రనామాన్ని చదువుకోమనండి, విశ్వసహస్రనామాన్ని అర్థం తెలుసుకోమనండి. విశ్వసహస్రనామం యొక్క విశ్వాసాన్ని పొంది చేసుకున్నట్లయితే విద్యలో ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. చాలామంది అడుగుతారు, విశ్వసహస్రనామం ఎందుకు చదవాలి సార్, ఏమి నిలువ బొట్టు పెట్టుకున్నారా అని. కాదు, విష్ణు సహస్రనామ అర్థం ఏమిటంటే ఈ విశ్వం ఎలా ఉంది, ఈ విశ్వంలో ఉన్నటువంటి శక్తి ఏమిటి, ఈ విశ్వం అంతా ఎలా వ్యాపించి ఉంది, దాని వెనకాల చాలా అద్భుతమైనటువంటి మీకు చెప్తే దాన్ని ప్రూవ్ చేయగలరా అంటారు. కానీ ప్రూవ్ చేయడానికి నాకు సాంకేతికంగా ఎటువంటి ఇది లేదు. కానీ దాన్ని అర్థం చేసుకోగలిగితే దాని యొక్క అర్థం మనకు అర్థమవుతుంది. కాబట్టి దానివల్ల మనకి ఉపయోగం ఉంటుంది. ఆ శబ్దం మనకి ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, అక్షరాలు అనేటువంటివి శబ్దం ద్వారా పలకటం వల్ల, ఆ శబ్ద శక్తి వల్ల మన మనసుని చాలా గొప్పగా ఉంటుంది. ఇందాక ఒక పాపకి ఆయిల్లో లెమన్ గ్రాస్ ఆయిల్ వేసి పెట్టమన్నాను. ఆ పెట్టిన అంతసేపు కూడా లెమన్ గ్రాస్తో మండినంతసేపు ఇంట్లో అద్భుతమైన సువాసన ఉంటుంది. ఈ సువాసన ద్వారా మన మనసు కామ్ అవుతుంది. దాంట్లో ఇంకా లావెండర్ ఆయిల్ను ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మనసు కామ్గా ఉండాలంటే బోల్డ్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్ ఉన్నాయి. అందుకే పువ్వులో నుంచి వచ్చేటువంటి వాసన కూడా మనకి అద్భుతంగా ఉంటుంది. అందుకే ఒక తేనెటీగ కూడా పువ్వులో తేనెని గ్రోలేటప్పుడు దాని యొక్క ఆ తేనెను గ్రోలి మత్తుతో ఆడే పడుకుంటుంది, ఆ వాసనకి దానికి. కాబట్టి ఆ తేనెకి. కాబట్టి మన మనిషి కూడా ప్రతిదానికి కూడా మన మస్తిష్కం ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి వాసన అంటే 5 సెన్సెస్ అంటాం కదా, వీటన్నిటిలో మనిషి చాలా కామ్ అవుతాడు. కాబట్టి మనిషికి ఉన్నటువంటి బాధల్ని, మనసు పరిగెత్తే ఆరాటాన్ని, ఆలోచనని ఆపాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి, కొంతమంది తిండి తింటారు, రుచికరమైన తిండి తింటారు అనమాట ఆలోచన ఆపడం కోసం. కొంతమంది మంచి స్మెల్ మనసుని కట్ చేస్తుంది. కొంతమంది సంగీతం వింటారు. కొంతమంది రకరకాలైనటువంటి వాటిని వాళ్ళకున్న ఈ 5 సెన్సెస్లో ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటారు. కాబట్టి దయచేసి ప్రతి వెనకాల మనిషికి ఉపయోగపడేది ఉంటే దాని వెనకాల శాస్త్రీయతను వెతకకుండా మీకు ఉపయోగపడితే చేసుకోండి. మరొక కాలర్తో మాట్లాడదాం గురువు గారు. అజయ్ బాబు గారు కాల్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. నమస్తే అజయ్ బాబు గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
మా కుమారుడండి, కొడుకు. పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం చెప్పండి. పుట్టిన తేదీ 1997. తేదీ కదా సార్ అది, Date. సంవత్సరం అది, తేదీ, తేదీ. నెల, సంవత్సరం. తేదీ మే నెల 11. 11వ తారీఖు మే నెల 1997. 97. ఎన్ని గంటలకి? 10:10:30. ఎప్పుడు? రాత్రి, ఉదయం? ఉదయం ఉదయం గురుగారు. ఓకే. ఏ ఊర్లో పుట్టాడు మీ అబ్బాయి? మాది ప్రాపర్ వచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం త్రోవగుంట గ్రామం. తోగుంట. ఓకే. అబ్బాయి జన్మించిందేమో ఒంగోలు భారతీయ నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో. ఓకే, వెరీ గుడ్. బస్ స్టాండ్ పక్కన. చెప్పండి. బస్ స్టాండ్ పక్కన. చెప్పు, ఏం తెలుసుకో? అబ్బాయి గురించి కొంచెం ఏమన్నా ఎదుగుదల ఉందా లేదా? ఇటీవల మ్యారేజ్ చేసామండి 2023లో, December 4న. వాళ్ళిద్దరూ ఒక 10 days బిఫోర్ ఇద్దరు వేరే కాపురం పెట్టుకున్నారు. వెరీ గుడ్. కొంచెం ఆ అమ్మాయికి పై చేయిగా ఉంది. పిల్లోడు ఏమన్నా తట్టుకోగలుగుతాడా, కొంచెం బాధలు ఏమైనా పడతాడా అని చెప్పేసి అని తెలుసుకుందామని ఫోన్ చేశాను గురువు గారు. మీ తండ్రి ప్రేమ తగలయ్యా, అట్లెట్లయ్యా? ఇప్పుడు తండ్రి ప్రేమ ఉండొచ్చు, వాడికి పెళ్లి ఎందుకు చేసావు అలాంటప్పుడు? అలాగదు గురువు గారు. ఇప్పుడు మీ భార్య మాట మీరు వినరా? కొన్ని వినాలి, కొన్ని వినాలి కదా సార్. కాదు, వినండి దయచేసి. మీకున్న ఆలోచన మీరు మానుకోండి, ఇది చాలా తప్పు. కాలానుగుణంగా మీకు నేను చెప్తా. లగ్నం వచ్చేసి మీ వాడిది కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో ఇప్పుడు ఆ అమ్మాయి మాట వినకపోతే విడాకులు అవుతాయి. ఇచ్చేద్దామా? మీ వాడికి ఇంకో పెళ్లి చేసుకుంటావా? ఒప్పుకోరు. చెప్పినందుకు నన్ను, విన్నందుకు నిన్ను, ఇద్దరిని కలిసి మాడు పగల కొడతారు. ఓకే, వద్దది. ఎందుకంటే లగ్నం నుంచి 2వ స్థానంలో కుజుడు ఉన్నందువల్ల దీన్ని కుజదోషం అంటాం. మీ వాడి దగ్గర అమ్మాయి ఉంది అంటే చాలా సంతోషపడు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నందుకు. వాళ్ళిద్దరు ఎలాగో ఒకలాగా ఇద్దరు కలిసి జీవించటం ప్రధానం. వాళ్ళు ఎవరి ఆలోచనని ముందుకు తీసుకెళ్ళినా తప్పులేదు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, భయపడకండి. ఇక్కడ తండ్రి స్థానంలో శనికేతువులు ఉన్నారు, దానివల్ల మీరు దూరారనుకోండి వాడి కుటుంబం నాశనం అయిపోద్ది. దయచేసి మీరు దూరద్దు. 7వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి భార్య వాడికి గురువులా ఖచ్చితంగా ఒక దారిలో తీసుకెళ్ళగలదు. కాబట్టి మీకు అట్లాంటి భయాలు వదిలిపెట్టి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేదానికి ఇంకా ఏదన్నా అవసరమైతే హెల్ప్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే అందులో భార్య తెలివైంది అనుకోండి, బాగా చదువుకుంటుంది అనుకోండి, ఆమెను ఐఏఎస్ చదివించడంలో తప్పు లేదు. భర్త ఆమె వెనకాల ఉండి కుటుంబాన్ని చూసుకోవడంలో తప్పు లేదు. భర్తే ఇది చేయాలని రూల్ ఏం లేదయ్యా. కాబట్టి ఇలాంటి అపోహలు ఏవైనా ఉంటే వదిలేయండి దయచేసి. కాకపోతే ఇంకా ఆ అమ్మాయి విషయంలో మీకున్న అపోహ ఏదన్నా ఉంటే, అంటే ఆ అమ్మాయి డామినేటెడ్గా ఉంటుందనో ఇంకోటి అలాంటివి ఏమన్నా ఉంటే వదిలేయండి. ఎందుకంటే ఇంకా అవసరమైతే మీ వాడికి చెప్పండి ఎలా నడుచుకోవాలో. అంతేగాని ఆ అమ్మాయి నిన్ను తీసుకెళ్ళిపోయిందిరా, ఎల్లకాలం మీతోనే ఉండాలని రూల్ ఏం లేదు కదా. మీరు మీ తల్లిదండ్రులతో ఉన్నారా అంటే ఉండొద్దని కాదు నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీ కాలం వేరు, ఇప్పుడున్న పిల్లల కాలం వేరు. మీరు అనవసరంగా దాన్ని పెద్దది చేస్తే కుజదోషం ఉండటం వల్ల వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చేదానికి అవకాశం ఉంది. దానికి కారణం శని 9వ ఇంట్లో ఉన్నందువల్ల, సప్తమ అష్టమాధిపతి 9వ ఇంట్లో ఉన్నందువల్ల కేతువుతో తండ్రి కూడా కారకుడవుతాడు. కాబట్టి దీనివల్ల మీరు దాని గురించి మర్చిపోండి. అతనికి కావాల్సినటువంటిది ఏదైనా సహాయ సహకారాలు తండ్రిగా మీరు అందించగలిగితే అందించండి. ఇంకా ప్రేమతో ఆ పాపతో ఉండండి, దానివల్ల మీకు ఉపయోగకరం ఉంటుంది. తప్పుగా అనుకోకండి ఇలా చెప్తున్నందుకు. దయచేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి శని మహాదశలో కుజుని యొక్క అంతర్దశ మే 9వ తారీఖు నుంచి మొదలవటం వల్ల ఆమె బయటికి తీసుకెళ్ళింది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు కానీ ఇప్పుడు కానీ దాన్ని కలబెట్టేస్తే నెక్స్ట్ జూన్ నాటికి మీ వాడు మీ ఇంటికి వస్తాడు. కాబట్టి అలాంటి పనులు చేయమాకండి. గురుగారు, రేపు ఏ విషయం గురించి తెలుసుకోబోతున్నాం? ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు చంద్రుడి వరకే చెప్పాం కదమ్మా, ఇంకా అలాగే కుజుడికి అలాగే బుధుడికి రేపు బీజాక్షరాలు ఏమిటో చెప్పుకున్నాం. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదా, ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.